మీద చెంప చెల్లుమనించేలా తొక్కి నారదీసినట్టుగా పాకిస్తాన్ పనిచేసింది భారత్. పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఎవరైతే ఉంటారో ఆ ఉగ్ర మూకలకు సంబంధించి ఇక్కడ పహల్గామ్ ఘటనకు కారణమైనటువంటి ఆ దుర్మార్గులు ఎవరైతే నరరూప రాక్షసులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టే పని దిశగా రాత్రి 1:44 వాళ్ళపైన ఆపరేషన్ సింధూర్ని సంధించింది భారత్. ఇందులో భాగంగా ఎవరైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో, అయితే పీఓకే అంటున్నాం కదా మనము, అయితే పీఓకే అంటే యాక్చువల్గా భారతదేశం చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడున్నటువంటి భారతదేశ పటం ఉంటుంది కదా, ఆ పటంలో ఆ తలకాయ కొమ్ములు ఏవైతే ఉంటే ఆ కొమ్ములు కథం చేసిన కొడుకులు, ఆ కొమ్ములని మళ్ళీ తెచ్చే దిశగా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ భారతదేశం ఇట్లుంటుంది కదా, ఇట్లుంటుంది కదా. అయితే ఈ కొమ్ములను ఒక కొమ్మ ఒకటి చైనా వాడు, ఒకటి పాకిస్తాన్ వాడు, దీన్ని కథం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించినటువంటి ఆపరేషన్ రాత్రి 1 దాటిన తర్వాత 9 స్థావరాలపైన ఉగ్రవాదులు తీవ్రవాదుల స్థావరాలపైన 9 స్థావరాలపైన భారత్ మంచిగా ఎక్కుపెట్టేసింది. వాళ్ళని కథం చేసేటువంటి కార్యక్రమం బరాబర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారత్కు సంబంధించినటువంటి భూభాగాలను గతంలో ఆక్రమించినరు ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు. ఆక్రమించేసి దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ కార్గిల్ యుద్ధం వచ్చింది. రకరకాలుగా జరిగినప్పటికీ మొత్తం మీద భారతదేశానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అంటే లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ కోసమే వినియోగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఇక్కడ ఉగ్రవాదాన్ని అక్కడ తీవ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ పైన పేటరేగలా చేస్తూ ఉంది. దీంతో ఎప్పుడు కూడా కంటి ముందే కునుకు లేకుండా అక్కడ సైనికులందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ను మొత్తం కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ సైరన్ మోగించేసి ఇక్కడ ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్తో పాటు ఇక్కడ విశాఖపట్నం, తర్వాత బాపట్ల, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఒకవేళ అక్కడ నుంచి క్షిపణి దాడులో లేకపోతే రకరకాలుగా దాడులో లేకపోతే ఒక నావికా దళానికి సంబంధించినటువంటి సముద్ర భాగంలో అక్కడ ఏమైనా దాడులు చేస్తే ఎక్కడి నుంచి దాడులు చేసినా ఎట్లా తప్పించుకోవాలనేటిదంటూ దానిపైన ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. అందులో భాగంగా ఇది జరుగుతూ ఉంది. అయితే ఇది జరగడం ఒకవైపు ఇక్కడ ప్రకటన విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బరాబర్ పాకిస్తాన్ పని చేస్తాము అని చెప్పేసి నిన్న నైటు అర్ధరాత్రి దాటిన తర్వాత గట్టిగానే మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఎక్కడికక్కడ అక్కడ ఎవరైతే ఆ దుర్మార్గులు ఎవరైతే ఆ నరరూప రాక్షసులు ఉన్నారో వాళ్ళ స్థావరాలన్నీ కూడా కథం చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రాత్రి 12 దాటిన తర్వాత అక్కడ 9 స్థావరాలపైన తీవ్రవాదులు ఉండేటువంటి 9 స్థావరాలపైన ఆ 9 స్థావరాలపైన మొత్తం కూడా మిసైళ్ల వర్షం కురిపించింది. బాంబులతో మొత్తం కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. ఎందుకంటే అది మన భూభాగం, భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాన్ని మేము ఆక్రమించుకొని మేము చేస్తున్నామని చెప్పేసి సవాలు విసిరినరు ఆ దుర్మార్గులు. దీంతో మొత్తం మీద వాళ్లకు నరరూప రాక్షసుడిని కథం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా భారత్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే త్రివిధ దళాలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యిండు. గతంలోనే భేటీ అయ్యి అక్కడ నావికా దళం నుంచి ఇక్కడ ఒకవేళ సముద్ర మార్గం నుంచి వస్తే ఎట్లా చేయాలి, లేకపోతే భూమార్గం నుంచి వస్తే ఇక్కడ ఆర్మీ ద్వారా ఎట్లా ఎదుర్కోవాలి, లేకపోతే ఒకవేళ పైనుంచి వైమానిక దాడులు జరిగితే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దానిపైన మొత్తం ప్లాన్ అంతా గీసేసిండ్రు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా మొత్తం మీద మేము మిసైల్ వర్షం కురిపిస్తాం, మేము కూడా దాడులు చేస్తాం, మేము కూడా బాంబులు వేస్తాం అనేటువంటి మాట మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఏమ్రా బాబు మీ ఇష్టం వచ్చినట్టుగా భారత్ పైన ఇట్లా ఉగ్రవాదులను పేటరేగేలా చేసి మీరు ఇట్లా చేస్తున్నటువంటి దుశ్చర్య కరెక్ట్ కాదని చెప్పేసి దేశాలన్నీ కూడా అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చైనా వాడు మాత్రం ఎప్పుడు చైనా అని చెప్పేసి వాడు పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తానని చెప్పేసి వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటూ ఇది ఒక వైపు జరుగుతూ ఉంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో రాత్రి జరిగినటువంటి ఏ ఘటన అయితే ఏదైతే ఉందో అది మొత్తం కూడా అన్ని పేపర్లలో కానీ మొత్తం కూడా మీడియాలో ఫ్లాష్గా వస్తూ ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టినరు? అయితే వేరే పేరు పెట్టవచ్చు కదా, రకరకాలుగా పేర్లు పెడతారు. అయితే ఆ ఆపరేషన్కి సింధూర్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టిందంటే ఇక్కడ పహల్గామ్ ఘటన జరిగినప్పుడు
ఆ పహల్గామ్లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో, వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులని పేర్లు అడిగి, తర్వాత మతం అడిగి రకరకాలుగా ఇట్లా కాల్పులు జరిపినారు. ఈ కాల్పులు జరిపినటువంటి దానికి మరి ప్రతీకారం తీసుకోవాలి, తర్వాత వాళ్ళకు అర్థం కావాలి ఈ కొడుకులకు అని చెప్పేసి సింధూర్ అనేటువంటి పేరుని తీసుకొచ్చారు. సింధూర్ అంటే ఏంటిది? సింధూరము అంటే హనుమంతుడికి పెట్టేటువంటిది అయితే చంద్రం ఉంటుందో దానికి సింధూరం ఉంటుందో ఆ సింధూరానికి సంబంధించినటువంటి పేరు పెట్టినరు. అంటే ఈ ఒకవేళ ఈ రిలీజియన్ ఆధారంగా వస్తున్నటువంటి ఈ విషయానికి దీంతోటే సమాధానం చెప్తాం, ఈ విషయం వాళ్ళకి అర్థం కావాలి కొడుకులకు అని చెప్పేసి సింధూర్ అనేటువంటి పేరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్తో రాత్రి జరిగినటువంటి మంచి మిసైల్ దాడి మొత్తం కూడా వాళ్ళని ఖతం చేసే దిశగా మొత్తం ఖతం చేస్తూ ఉంది, నడుస్తూ ఉంది ఆపరేషన్ సింధూర్. ఇక మరోవైపు ఇదంతా జరుగుతూ ఉంటే ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించాలి. తర్వాత ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం పైన దాడులు చేస్తే ఏ రాష్ట్రాలపైన చేసినా కానీ వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, తర్వాత ఎట్లా మనల్ని రక్షించుకోవాలి, ప్రజలపైన జరిగేటువంటి దాడులు ఒకవేళ వాడు బాంబేస్తా అంటుండు, మరి బాంబేస్ ఎట్లా రక్షించుకోవాలి, ఇట్లా దానికి సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ హైదరాబాద్లో 3 చోట్ల ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదో వైపు ఇట్లా ఉంటే ఇక ఓఎంసీకి సంబంధించి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ అనంతపురం జిల్లాలో ఏవైతే ఇనుముకు సంబంధించినటువంటి ఏదైతే గనులను తవ్వకాలు చేపట్టి అక్రమంగా చేపట్టి వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి పని నిన్న అయింది. మొత్తం మీద 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకకు చెందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి పని ఖతమైపోయింది. ఇక జైల్లో 7 సంవత్సరాలు లూచలు లెక్క పెట్టాలి, తర్వాత జరిమానా కూడా విధించింది కోర్టు. అయితే అక్కడ ఆ కేసులో ఇంకా మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉండే. అయితే సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. అంటే ఆమెకు సంబంధం లేదు ఈ కేసుతో అని చెప్పేసి కోర్టు చెప్పడంతో సబితా ఇంద్రారెడ్డి నిన్న కృతజ్ఞతలు చెప్పింది. న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది, ఇప్పుడు మరింత బలపడింది. ఎందుకంటే ఎవరు తప్పు చేసినరో వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చేసినాయి, కాబట్టి నా పేరు రాలేదు, ఎందుకంటే నేను అందులో లేను అనేటువంటి మాటను ఆమె చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి ఈ అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించినటువంటి కేసులో నిన్న అంటే సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. దీంతో అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కానీ ఆయనతో పాటు కొంతమంది మంచిగా జైలుకు పోయేటువంటి కార్యక్రమం అట్లా జరుగుతూ ఉంది. ఎందుకంటే మైనింగ్లో ఎక్కువ శాతం ఇక్కడ ఈ గనుల శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఈ గనులలో ఇష్టం వచ్చినట్టుగా తవ్వకాలు చేపట్టడం, అక్రమంగా తవ్వకాలు చేపట్టడం, తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో మొత్తం కూడా అంటే అనుమతులు లేకుండా, అంటే వాడు అనుమతి తీసుకునేదేమో 2 ఎకరాలకు తీసుకుంటాడు, చుట్టుపక్కల 20 ఎకరాలు ఖతం చేస్తాడు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే వారికి ఒక మంచి హెచ్చరిక నిన్న వెళ్ళిపోయింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా. ఇక మరోవైపు ఇక్కడ ఆపరేషన్ అది జరుగుతూ ఉంటే తర్వాత ఇక్కడ ఇది మాక్ డ్రిల్ నడుస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ చాలా విషయాలపైన మొత్తం కూడా అంటే వార్తలన్నీ కూడా మొత్తం హాట్గా ఉన్నాయి, అన్నీ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ పేజీ మొత్తం పేజే దీనికి ఏది ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చేసింది ఇవాళ, కాబట్టి ఈ పేపర్ని ఫస్ట్ తీసుకుందాం. ఇక ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ భీకర దాడులు, మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు, 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం చేసింది, ఖతం చేసి పడేసిండ్రు. 12 మంది టెర్రరిస్టుల మృతి, 55 మందికి గాయాలైనవి. ఒకసారి మనం అవి చూద్దాం విజువల్స్. 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం చేసింది, 12 మంది టెర్రరిస్టుల మృతి, 55 మందికి తీవ్ర గాయాలైనవి. పాకిస్తాన్పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీవీకేతో పాటు పాకిస్తాన్లోని 9 టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైళ్లతో అటాక్ చేసింది. ఇక టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్పై కుట్ర పన్నినట్లు భావిస్తున్నటువంటి మొత్తం 9 టెర్రరిస్టు బేస్లను నేలమట్టం చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యాక్చువల్గా పాకిస్తాన్ మీద దాడి చేసిందంటే లేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులపైన మాత్రమే మేము దాడులు చేస్తూ ఉన్నాం, పాకిస్తాన్ పౌరులపైన కాదు, పాకిస్తాన్ దేశం పైన దాడి కాదు ఇది, కాబట్టి ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడి చేస్తామని చెప్పేసి క్లియర్గా ప్రకటించింది భారత ఆర్మీ.
ఇక ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి ఎలాంటి సదుపాయాలు బేస్లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ఇక పహల్గాంపై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది. ఇక దాడులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఇక దాడులు జరిపింది ఇలా. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాలిలోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంపులపై వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్టు తిరిగి వచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిస్సైల్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఇందాక చూసినాం కదా మనము. ఇక పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాడులను ధృవీకరించిన పాక్. ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక పీఓకేలోని కోట్లీ, తర్వాత ముజఫరాబాద్, బహావల్పూర్ సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయని తెలిపింది. ఇక పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ పాక్లోని కోట్లీ, తర్వాత మురిడ్కే, బహావల్పూర్, తర్వాత ముజఫరాబాద్ ప్రాంతంలో ఈ దాడులు జరిపాయని తెలిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ముజఫరాబాద్లోని పవర్ గ్రిడ్ను పేల్చేయడంతో కరెంటు పోయి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయని ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అయితే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్ జరిగిందంట. పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి దాడులు ప్రతి దాడులు అయినా తిప్పుకొట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఏది చేసినా కానీ మీ పని అవుతుందిరా బాబు, మీ పని బరాబర్ చేస్తామని చెప్పేసి ఇండియన్ ఆర్మీ గట్టిగానే రెడీ చేసి పెట్టిందంట. ఇండియా పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను యాక్టివ్ చేసినట్టు తెలిపింది. 12 మంది టెర్రరిస్టులు మృతి చెందినరు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్లోని ఏ సైనిక స్థావరంపైన దాడి జరగలేదని పేర్కొంది. టెర్రరిస్ట్ బేస్లను గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్ అత్యంత సంయమనంతో వ్యవహరించిందని తెలిపింది. పీఓకే లేని ఉగ్ర స్థావరాలపై జరిపినటువంటి దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని, 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రికి దోవల్ ఫోన్ చేసినట. పాక్ టెర్రర్ క్యాంపులపై దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఫోన్లో మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయన వివరించాలని వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించిందట. మొత్తం మీద అలా పని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి వేసి గురిపెట్టి గుద్దుతే మొత్తం ఏం నామరూపాలు లేకుండా కథం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% చేయాలి కొడుకుల్ని. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అంటే సంవత్సరానికి 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అక్కడనే పోయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీద ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని తెలియనటువంటి పరిస్థితి. దీంతో నిజంగా ఒకవేళ అటు ఆ బార్డర్లో అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేకపోతే కొన్ని వందల ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు మనం కట్టుకునేటువంటి అవకాశం ఉంటుండే. కానీ అనవసరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ టెర్రరిస్టుల దుర్మార్గుల వల్ల. సింధూర్ పేరే ఎందుకు సింధూర్ పేరు పెట్టిండ్రు? హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయినటువంటి సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సింధూరాన్ని ఎందుకు పేరు పెట్టినట్టే అందుకు పెట్టినట్ట. మతం పేరు అడిగి హిందూ అంటే తెలిస్తే చంపేసిండ్రు కదా, కాబట్టి హిందూ అంటే ఏంటో చూపించాలని కూడా ఒక రకంగా సింధూర్ అనేటువంటి పేరు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక టార్గెట్స్ ఇవే. మురిడ్కోలోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్సు, తర్వాత బహవల్పూర్లోని జైష్-ఏ మహమ్మద్ క్యాంపు, 2 స్థావరాలతో పాటు మొత్తం 9 టెర్రర్ క్యాంపులపైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఎందుకంటే ప్రత్యేకంగా టెర్రర్ క్యాంపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ టెర్రర్ క్యాంపులను కథం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్లా చేసింది. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏమంటుందంటే త్వరగా ముగిసిపోవాలి.
ఇది చాలా బాధాకరం. అక్కడ ఏదో జరుగుతుందని మాకు ముందే తెలుసు. అయితే టెర్రరిజంపై ఇండియన్స్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నానని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నిన్న ట్వీట్ చేసిండు. ఇది కథ మొత్తం మీద ఎక్కడికక్కడ మొత్తం బాంబులతోటి మిసైలతోటి గుంజి కొడితే కొడుకులు ఒక్కొక్కటి మొత్తం లేచిపోయినాయి అక్కడ పాకిస్తాన్లో. తర్వాత పాక్ ఆక్రమించిన కాశ్మీర్. ఇందాక చూసినాగా యూజువల్స్ ఇవే. మన పేపర్ మ్యాటర్ ఇద్దాం అందుద్దామా? కొత్తగా వచ్చిందా ఇప్పుడు? మళ్ళీ పాతనా? కొత్త ఇప్పుడు వచ్చిందా? డౌన్లోడ్ చేసినా? ఓకే రైట్. అయితే అసలు యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రత్యేకంగా శనార్థికే పేపరు అంటే పూర్తి స్థాయిలో అందించేటువంటి ప్రయత్నం చేసింది. అన్ని పేపర్లు కూడా కొంతవరకు కవర్ చేసినప్పటికీ శనార్థిలో పూర్తి స్థాయిలో దీనిపైన అందించింది. అర్ధరాత్రి మెరుపుడు దాడులు, పాక్పై విరుచుకుపడ్డ భారత్, 9 స్థావరాలే టార్గెట్గా అటాక్స్, ఆర్మీ, నేవీ, వాయుసేన సమన్వయంతో దాడులు చేసింది. త్రివిధ దళాలు దాడులకు ఆపరేషన్ సింధూర్గా నామకరణం. భారత్ ఎక్కడ పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదన్న రక్షణ శాఖ. ఇక పీఓకే పంజాబ్లోని పలు ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేసినట్లుగా వెల్లడించింది ఆర్మీ. ఇక ఇండియా దాడులపై పాక్ మండిపాటు, గట్టి బదులిస్తామన్న దేశ ప్రధాని షెహబాజ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమిస్తావురా బాబు? పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడింది. ఇవాళ అర్ధరాత్రి 1:44 ఆ దేశంపై దాడులు జరిపింది. నేవీ, ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడులకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేసింది. భారత వైమానిక దళానికి చెందినటువంటి యుద్ధ విమానాలు అత్యాధునిక మిసైళ్లతో పాక్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్ ప్రావిన్స్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు మరణించగా 55 మంది గాయపడ్డట్టుగా సమాచారం. భారత సైన్యం ఈ దాడులను చాలా ఖచ్చితంగా, అత్యంత వేగంగా నిర్వహించి అటాక్ చేయడంతో సక్సెస్ అయింది. ఇక పీఓకేలోని కోట్లీ, తర్వాత ముజఫరాబాద్, భావల్పూర్, తర్వాత మరిడ్కే వంటి ప్రాంతాలే టార్గెట్గా అటాక్స్ కొనసాగాయి. భారత్ జరిపినటువంటి దాడుల్లో ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లో నిల్వ చేసుకున్నటువంటి ఆయుధ గిడ్డంగులు, శిక్షణ కేంద్రాలు దాదాపు ధ్వంసమైపోయినాయి, కథం చేసి పడేసింది. ఇంకో ఇట్లా జరిగినాయి. వేసి గుంజుతే ఒక్కొక్కడు ఇంకో ఇట్లా అయిపోయింది, కథం చేసిండ్రు. ఇది ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వార్త. అయితే ఒకసారి దేశంలోని 244 జిల్లాల్లో ఇవాళ ఆపరేషన్ అభ్యాస్ అంటే ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు ఎప్పుడు కూడా 1971 తర్వాత 71 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించలేదు. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒక్కసారి చూసుకుంటే 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ అప్పుడు ఎలా నిర్వహించారంటే యుద్ధ సన్నద్ధతలో భాగంగా భారత్లో భారీ రక్షణ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. పౌర రక్షణే లక్ష్యంగా దేశమంతటా మాక్ డ్రిల్స్. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 259 కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 5 దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ అంటే మనం ఎట్లా రక్షించుకోవాలి. ఒకవేళ బాంబుల దాడులు జరిగితే పాకిస్తాన్ నుంచి బాంబులు కానీ, మిసైలు కానీ, లేకపోతే ఒకవేళ రక్షణ రంగం పైన ఎట్లా దాడులు జరిగితే, ఒకవేళ ప్రజలపైన దాడులు జరిగితే ప్రజలు ఎట్లా తమను కాపాడుకోవాలని చెప్పేసి దానిపైన మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్స్ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1971 తర్వాత యుద్ధం తర్వాత ఆ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి. సంక్షోభ సమయాల్లో ముఖ్యంగా గగనతల దాడులు వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఏం చేస్తారంట, ముఖ్యంగా గగనతల దాడులు అంటే విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగి మన పైన బాంబుల వర్షం అటువంటివి కురిపిస్తే మనం ఎట్లా కాపాడుకోవాలి పాకిస్తాన్ చేసినటువంటి దాడుల నుంచి అని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారంట. ఇందుకోసం దేశవ్యాప్తంగా 259 కీలక ప్రాంతాలను కేంద్రంగా హోంశాఖ ఎంపిక చేసుకుంది. గతంలో 1962, 1965, 1971లో యుద్ధాల సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా డ్రిల్స్ జరిగినా అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని
చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా దాడులు జరగవచ్చు, ఎందుకంటే వైమానిక దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మన దగ్గర పూర్తిగా ఆయుధ సంపత్తి అంతా కూడా, టెక్నాలజీ అంతా కూడా రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అటువంటి జరిగితే ఎట్లా ఎదుర్కోవాలనే దానిపైన ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. 1971లో ఏం జరిగిందంటే 1971 నాటి అనుభవాలను సీనియర్ జర్నలిస్టు మధురేంద్ర ప్రసాద్ సిన్హా గుర్తు చేసుకుంటూ, యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమై పాకిస్తాన్లో లొంగిపోయే వరకు కొనసాగాయని తెలిపారు. సాయంత్రం 6:30 కల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు. సైరన్ మోగగానే లైట్లు ఆపేసి సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునే వాళ్ళం అని ఆయన వివరించారు. సైరన్ వినగానే నేలపై పడుకుని చెవులు గట్టిగా మోసుకునేవారమని ఆర్కే శర్మ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలను పంచుకున్నారు. ఏం చేయాలి అసలు యాక్చువల్గా? సైరన్ మోగుతుంది. సైరన్ మోగినప్పుడు ధన్మన్ ఏం చేయాలి? మొత్తం నిలబడి పడుకోవాలంట. ఎందుకంటే తర్వాత చెవులు గట్టిగా మూసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ బాంబుల శబ్దం కానీ వినిపిస్తే, లేకపోతే దానికి మన ప్రాణాలకు హాని జరగకుండా ఇది మంచి చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. హైదరాబాద్లోని కూడా 3 ప్రాంతాల్లో ఇది చేపడతా ఉన్నారు. చెప్తాం మేము తర్వాత. ఆర్కే శర్మ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలను పంచుకున్నారు. ఇక అందుకే మాక్ డ్రిల్స్. ఈ మాక్ డ్రిల్స్లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు. శత్రు వినాశనాలు, తర్వాత క్షిపణులు లేదా డ్రోన్ల దాడులు, హెచ్చరికల వ్యవస్థల పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో హాట్లైన్ రేడియో కమ్యూనికేషన్ను సిద్ధం చేసుకోవడం, కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే బ్లాక్అవుట్ అంటే లైట్లు పూర్తిగా ఆపేయడం. ఎందుకు ఆ లైట్లు ఆపేయాలంటే ఇక్కడ ఊర్లు ఉన్నాయనుకుంటే ఆ ఊర్ల మీద దాడి చేస్తారు, లేకపోతే ఇక్కడ పట్టణాలు ఉన్నాయంటే ఆ పట్టణం మీద పైన ఇక్కడ వైమానిక దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్లను ఆపేసినాం అంటే ఎక్కడ ఊరు ఉన్నది, ఎక్కడ ఉండదు లేదు అనేటువంటి విషయం తెలియకుంటుంటుంది. కాబట్టి ఇట్లా లైట్లు ఆపేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాక్ డ్రిల్స్లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు. శత్రు వినాశనాలు, విమానాలు, తర్వాత క్షిపణులు లేదా డ్రోన్ల దాడుల హెచ్చరికల వ్యవస్థ పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో తర్వాత హాట్లైన్ రేడియో కమ్యూనికేషన్ను సిద్ధం చేసుకోవడం, కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే బ్లాక్అవుట్ అంటే లైట్లు పూర్తిగా ఆపేయడం, ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పౌరులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు ఈ డ్రిల్స్లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీము, తర్వాత ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. తర్వాత వీళ్ళతో పాటు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఎట్లా చేయాలి, ఏం కథ, ఎట్లా మనం రక్షించుకోవాలని చెప్పేసి వాళ్ళు మాక్ డ్రిల్ చేసి చూపిస్తారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఎన్ఎఫ్సి దగ్గర కూడా ఇది జరుగుతుంది. ఈ డ్రిల్స్లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. సివిల్ డిఫెన్స్ సర్వీసుల వార్డెన్ సేవలు, అగ్నిమాపక సహాయక చర్యలు స్పందనను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికల పనితీరును కూడా ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలిస్తారు. అంతేకాకుండా కీలకమైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఇప్పుడు మనకు డిఫెన్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయి, డిఆర్డిఓ తర్వాత ఇటువంటి పరిశ్రమలు ఉంటాయి. పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ హబ్లను శత్రువుల ఉపగ్రహాలు గగనతల నిఘా నుంచి దాచిపెట్టేందుకు కెమోప్లౌజ్ అంటే పరిసరాల్లో కలిసిపోయే రంగులు వేయడం లేదా కలపడం ద్వారా చేయడాన్ని కూడా సాధన చేయనున్నారంట. అంటే ఇవి కనిపించకుండా వాళ్ళు ప్లాన్ చేస్తారట. 1971 యుద్ధ సమయంలో ఆగ్రాలోని ఖేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండడంతో సమీపంలోని తాజ్మహల్కు హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పి ఉంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజ్మహల్కి కూడా ఒక ఆకుపచ్చని బట్ట కప్పిరట, ఒకటి క్లాత్ కప్పిరట. ఎందుకంటే తాజ్మహల్ పైన కూడా దాడి జరగవచ్చు అని చెప్పేసి అప్పుడు 1971లో జరిగినప్పుడు ఆ తాజ్మహల్ను కాపాడేందుకు పచ్చటి బట్ట కప్పితే ఇక తాజ్మహల్ ఏడుందో కూడా తెలియదు కదా, అందుకని వాళ్ళు దాడులు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఆర్మీ అంతా కూడా దీనిపైన మొత్తం కూడా దృష్టి పెట్టింది. త్రివిధ దళాలు అంటే ప్రజలకు
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడంలో భాగంగా, తర్వాత వాళ్ళని కాపాడడంలో భాగంగా, తర్వాత ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో భాగంగా ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఇక మాక్ డ్రిల్ నిర్వహిస్తారని చెప్పి చూసుకుంటే, హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో రేపంటే ఇవ్వాలనే భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా మాక్ డ్రిల్. హైదరాబాద్లో బుధవారం 4 కీలక ప్రాంతాల్లో విన్యాసాలు చేస్తారు. ఎక్కడెక్కడ అంటే సికింద్రాబాద్లో, తర్వాత గోల్కొండ దగ్గర, తర్వాత కంచన్బాగ్ దగ్గర, మౌలాలి ఎన్ఎఫ్సిలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ఈ 4 చోట్ల సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలి ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. అయితే దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో బుధవారం కీలక భద్రతా విన్యాసాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు. నగరంలోని 4 వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంటు, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అక్కడ ఉంటుంది. ఇక్కడ మౌలాలిలోని ఎన్ఎఫ్సి కూడా అక్కడ ఏది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంటుంది. న్యూక్లియర్ అంటే బాంబులు అంటే దానికి సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ అంతా కూడా అక్కడ తయారవుతుంది అనమాట. ఇక్కడ ఎన్ఎఫ్సి దగ్గర అంటే భద్రతా విషయాలకు సంబంధించి కాబట్టి అక్కడ దీనికి సంబంధించి ఈ చోట్ల చేస్తారంట. భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. నిన్న ఈ సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా వర్గీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు కేటగిరీ 2లో ఉన్నాయంట. కాబట్టి ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ సికింద్రాబాదు, గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలి ఎన్ఎఫ్సి దగ్గర ఈ మాక్ డ్రిల్స్ జరుగుతాయి సాయంత్రం 4 గంటలకు ఇవాళ. ఎందుకనంటే మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి ఏం కథ అనే దానిపైన ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో దిగి ఇచ్చిండు కదా. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్. ఇక శ్రీనగర్లోని దాల్ లేక్లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎస్డిఆర్ఎఫ్ జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో ప్రధాని మోడీ భేటీ అయ్యిండు. దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితులపైన చర్చ జరిగింది. ఇక సికింద్రాబాద్, గోల్కొండ, డిఆర్డిఓ తర్వాత ఇక్కడ మౌలాలిలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు ఇవాళ. ఇక ఉద్యోగుల సమస్యలపై కమిటీ వేస్తూ ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మేము సమ్మెకు దిగుతామని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు దిగొచ్చింది. 100% మీ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా మేము అడుగులేస్తాం. కాబట్టి దీనికి సంబంధించి ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లతోటి కమిటీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చైర్మన్గా నవీన్ మిట్టల్, మొన్నటిదాకా మన ఏది సిసిఎల్ఏ అది ఉండే నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగులు చేసి కృతజ్ఞతలు చెప్పింది. ఎందుకంటే మా సమస్యలు పరిష్కరిస్తామంటే మీకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పింది. ఆ సమస్యలు తర్వాత ఇంకా ఆర్టీసీ సమ్మె కూడా విరమించిండు. నిన్న ఆర్టీసీ సమ్మె వాయిదా వేసుకున్నదంట. ఆర్టీసీ సమ్మె వాయిదా, జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు జరిపిండు, సఫలమైనవి. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లకు సర్కార్ ముందుంచినటువంటి నేతలు అంటే 11 డిమాండ్లను ఉంచినరు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆర్టీసీ సమ్మెను మేము వాయిదా వేసుకుంటాం, మీరు ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మేము సమ్మెను విరమించుకుంటాం, ఒకవేళ సానుకూలంగా స్పందన లేకపోతే
మీరు ఒకవేళ మా డిమాండ్లకు కనీసం మీరు ఒకవేళ స్పందించకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి అక్కడ ఆర్టీసీ కార్మిక నాయకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మొత్తం మీద సమ్మె విరమించినట్టుగా తెలుస్తూ ఉంది ఆర్టీసీలకు సంబంధించి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్గా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మెంబర్లుగా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సిఎండి కృష్ణభాస్కర్ను నియమించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు మంగళవారం జీవో నెంబర్ 572 జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించాలని చెప్పేసి కూడా కోరినరు. ఇక ఇయాలనే ఫస్ట్ మీటింగ్. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ బుధవారం సెక్రటేరియట్లో ఉద్యోగ సంఘాలతో తొలి మీటింగ్ నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలని తమను ఆహ్వానించారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, తర్వాత సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, తర్వాత టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు చర్చలకు. సాయంత్రం 4 గంటలకు చర్చలు జరుగుతాయంట. ఇక్కడ ఉద్యోగుల సమస్యలపైన ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ మహారాష్ట్రతో పేచీ రాకుండా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించి యోచన చేస్తూ ఉందంట. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనే దానిపైన స్టడీ చేయాలని సర్కారు యోచన. ఇక గతంలో బోరేపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ కూడా పూర్తయిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా తుమ్మిడిహెట్టు వద్ద నిర్మించాలని చెప్పేసి ఇప్పుడు కాళేశ్వరం అంటున్నాం కదా. అయితే అప్పుడు ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనేటువంటి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చిండ్రు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అయితే అది 38,000 కోట్ల రూపాయల అంచనాతో దాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ కెనాళ్ళు కూడా అంటే ఏవైతే కాలువలు ఉంటాయో ఆ కాలువలు కూడా 71.5 కిలోమీటర్ 71 కిలోమీటర్ల కాలువలు కూడా తవ్వేసిండ్రు. అంత మొత్తం రెడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత కాకొచ్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా మార్చేసి అట్టెట్లయితే తుమ్మిడిహెట్టి దగ్గర ఎట్లా కడతాం మేమని చెప్పేసి ఇప్పుడు కాళేశ్వరం దగ్గర కట్టి మొత్తం కొంప ముంచేసిండు. 1,00,000 కోట్ల రూపాయలు ఖతం చేసినటువంటి కార్యక్రమం నడిచిందనమాట. కాబట్టి మళ్ళీ తుమ్మిడిహెట్టి దిగువన ఒక బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందంట. ఇక అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయారని ప్లాన్. గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే మరో మార్గం పైన కసరత్తు. దీంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించాలని ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన. త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్లో రానున్న క్లారిటీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ నిర్మిస్తారంట. కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో తెలంగాణ నీటి అవసరాలు తీర్చేందుకు పాత ప్రాణహిత ప్రాజెక్టుపై సర్కార్ కసరత్తు చేస్తున్నది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్ర అభ్యంతరం తెలిపే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి దిగువన అంటే కొంచెం పైన కడితే ఏమవుతుందంటే నీళ్లు మొత్తం బ్యాక్ వాటర్ తోటి మొత్తం మహారాష్ట్ర కొంతవరకు ముంపునకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ముంపునకు గురి కావద్దు అంటే ఏం చేయాలి, కొంత కింద కట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి కింద కడుతుంటారట, ప్లాన్ చేస్తారట. ఇక తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్ర అభ్యంతరం తెలిపే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి దిగువన తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని మళ్లించేలా కొత్త బ్యారేజీని నిర్మించాలని యోచిస్తుంది. ఇప్పటికే పలు ప్రతిపాదనలు తెరపైకి రాగా అన్ని అంశాలపైన ఫిజిబిలిటీ స్టడీస్ చేసేందుకు సిద్ధమైంది. 2008లో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిని తీసుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఎల్లంపల్లి వైపు గ్రావిటీ కెనాల్ పనులు 71.5 కిలోమీటర్ల మేర వరకు పూర్తయిపోయాయి. అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ నిర్మించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాకపోతే పైన కొడితే ఏదైతే తుమ్మిడిహెట్టి వద్ద కడితే అక్కడ మహారాష్ట్ర అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కింద కట్టుకుంటే మన భూభాగంలో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పేసి అనుకుంటారంట. దానికి సంబంధించి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఐఫోన్ల తయారీ ఇండియాలోనేనట. యుఎస్కు చెందినటువంటి స్మార్ట్ డివైజ్ల తయారీ సంస్థ యాపిల్ అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో
ఎక్కువ శాతం మన దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించిందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అయితే పిఎల్ఐ వంటి స్కీముల వల్ల టెలికాం పరికరాల మార్కెట్లు భారీగా వృద్ధి సాధిస్తాయని కూడా అంటున్నారు. అయితే అమెరికాలో తయారైపోయి ఇప్పుడు మన దగ్గర కొంటున్నాం కదా ఇప్పుడు ఐఫోన్లు, అయితే మన దగ్గరనే ఎక్కువ తయారు చేస్తారట. తయారు చేసేసి విదేశాలకు కూడా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుందంట అమెరికా కంపెనీ. అది ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ గెలుపు. IPL 18లో వరుసగా 6 విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్కు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలిచిందంట. డక్వర్త్ లూయిస్ అని చెప్పేసి 3 వికెట్ల తేడాతోటి మొత్తం మీద గెలిచేసింది గుజరాత్. ఇక్కడ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన అంటే ఇప్పుడు మన దగ్గర పరిస్థితి బాగాలేదు, 18,500 కోట్లు మాత్రమే అంటే ఆదాయం వస్తూ ఉంది, దీంతో పూట గడవడమే కష్టంగా ఉంది, ఎక్కడ అప్పులు కూడా పుడతలేవు, కాబట్టి ఇబ్బంది ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడడంతో ఇక్కడ ప్రతిపక్షాలు గట్టిగా మరి సమాధానం ఇస్తున్నాయి. పాలన చేత కాకుంటే రాజీనామా చేయి, రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడకు అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. రాష్ట్రాన్ని కేసీఆర్ను తిడితే నాలుక చీరేస్తాం, మేము ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం, ఆదాయాన్ని పెంచి అప్పచెప్తే గిట్టేందుకు ఉంటుంది రామన్న? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తం కుప్పబెట్టి తర్వాత ఏంది ఉద్యోగులు ఉంటే ఆ ఉద్యోగుల వయోపరిమితి అంటే పదవీ విరమణ వయోపరిమితి పెంచి మొత్తం మీద కుప్పబెట్టిపోయినాం. ఎందుకంటే 58 ఏళ్ళకు రిటైర్ అవుతుండే అందరూ ఉద్యోగులు, అది 61 ఏళ్ళకి చేసారు. మరి ఉద్యోగుల మీద ప్రేమనా అంటే ప్రేమ కాదు, మన్ను కాదు. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళు రిటైర్ అయిన బెనిఫిట్స్ ఉంటాయి కదా, 50 లక్షలు 60 లక్షలు ₹1 కోటి ఎవరు ఉద్యోగి తగ్గట్టుగా అట్లా ఆ ₹1 కోటి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 3 ఏళ్ళు పెంచిండు. మళ్ళీ ఇంకా మేము మంచిగా చేసినాం, మస్తు పైసలు తీసుకొచ్చి అక్కడ పెట్టినాం, ఈయననే ఆగం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న కేటీ రామారావు. ఇక బంగారు తెలంగాణను సీఎం రేవంత్ 17 నెలల్లోనే అస్తవ్యస్తం చేశాడని చెప్పేసి ఫైర్ అవుతున్నట్ట కేటీ రామారావు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కాడి కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ఆయనకు పాలన చేతగాకుంటే రాజీనామా చేసి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీ రామారావు మాట్లాడారు. అయితే నాయకత్వ లోపం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పెట్టినటువంటి అతిపెద్ద శాపం అని చెప్పేసి, రాష్ట్రానికి పెట్టిన శాపం అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం, ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కేల్ కథమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నది. రాజీవ్ రహదారిని వంకర టింకరగా నిర్మించింది కాంగ్రెసేనని అక్కడ బండి సంజయ్ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అయితే ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని, రాష్ట్రం దివాలా తీసిందంటూ మాట్లాడడం సిగ్గుచేటని చెప్పేసి అక్కడ బండి సంజయ్ విమర్శించిండు. ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, సీఎం మాటల్లో తప్పేముందని చెప్పేసి ఇక్కడ మంత్రి శ్రీధరబాబు అంటుండు. 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందుంచారు అని చెప్పేసి శ్రీధరబాబు అంటుండు. ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే, ఆలస్యమైన సమస్యను పరిష్కరిస్తాం, అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు సంబంధం ఏంటి, మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి అంటే అవసరం లేకున్నా వాడొద్దు, మరి అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టుగా వాడితే కరెక్ట్ కాదు కదా, ప్రజల పైసలు కదా, మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టుకుంటే మీ జేబులోకి వెళ్ళి పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదంటారు ప్రజలు. బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లో తిరగలేదా? అది తప్పనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది, మీరు కూడా మరి వాడతామంటే ఎట్లాగా, మరి మీరు కూడా అట్లా తీసుకొని వరిగా ప్రజల పైసలు కథం చేయరు. ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పహల్గామ్ ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించిండు శ్రీధరబాబు. మీడియాతో మంత్రి శ్రీధరబాబు చిట్చాట్ చేసిండు నిన్న. ఇక ఆరంభం అదిరేలా, మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు, 1500 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన, అన్ని వివరాలతో వెబ్సైట్ ప్రారంభించిండు నిన్న. మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది, తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్
ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇక తొలి రోజు 1500 మంది కళాకారులతో జానపద కళారీతులైన ఒగ్గుడోలు, డప్పు, కొమ్ముకోయ, తర్వాత గుస్సాడి, కోలాటంతో పాటు కూచిపూడి, పేరిణి తదితర సాంప్రదాయ నృత్యాలు కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయంట. ఇవన్నీ పెట్టడం మన నిజంగా కూడా గొప్ప విషయమే. కాకపోతే అంటే నిన్న దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ను నిన్న ప్రారంభించిండ్రు. గవర్నమెంట్ ఇదేం కాదు. ఇవి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి తెలంగాణ జరూర్ రానా అని చెప్పేసి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రోమో రిలీజ్ చేసింది నిన్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ మిస్ వరల్డ్కి సంబంధించి అందాల పోటీలు. ఇక గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృష్ణానంద రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి సంబంధించి జనార్దన్ రెడ్డి సహా 4గురికి 7 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 చొప్పున ఫైన్. ఇక అదుపులోకి తీసుకున్న సిబిఐ చెంచల్గూడ జైలుకు తరలించిండ్రు. 15 ఏళ్ల విచారణ తర్వాత తీర్పు వచ్చింది నిన్న. హైకోర్టులో అప్పీల్ చేసిన గాలి జనార్దన్ రెడ్డి. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సంచలనం సృష్టించిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహా 4గురిని సిబిఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. 4గురికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి ఐఏఎస్ కృపానందరెడ్డి నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన నాంపల్లిలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అంటే ఓఎంసీ ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పర్సనల్ అసిస్టెంట్ మెఫాజ్ అలీఖాన్, కంపెనీ ఎండి బివి శ్రీనివాసరెడ్డి, అప్పటి మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ విడి రాజగోపాల్ గతంలోనే బెయిల్పై విడుదలయ్యారు. అయితే తాజాగా వీరిని దోషులుగా తేల్చినటువంటి కోర్టు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంది. అక్కడ కోర్టు హాజరైతారు. ఎప్పుడైనా ఏముంటుందంటే తుది తీర్పు వెలువడుతుంది కదా, తుది తీర్పు వెలువడినాడు గ్యారంటీగా కోర్టు ఒక నిబంధన విధిస్తుంది. ఏమంటుందంటే తుది తీర్పు ఎప్పుడు వెలువడిస్తారంటే వీళ్ళందరూ హాజరైనప్పుడు మాత్రమే, ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా హాజరైనప్పుడు మాత్రమే తుది తీర్పు వెలువడిస్తారు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఇక తీర్పు వెలువడుతుంది కదా, వెలువడిన తర్వాత అప్పటికప్పుడే అక్కడి నుంచి కోర్టులోనే పట్టుకొని దాన్ని డైరెక్ట్ తీసుకొని జైలు తీసుకుపోతారు. అందుకని వీళ్ళందరూ కూడా బయటకు వచ్చినట్టు అప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకుపోయి లోపల పడేసారు. ఇప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్ష. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అక్రమ మైనింగ్ చేసిండ్రు. ఇక్కడ అనంతపురం జిల్లాలో జరిగింది, అప్పుడు ఉమ్మడి ఏపీలో జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ హయాంలో జరిగింది. అప్పుడు 15 ఏళ్ల కింద, 15 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది కేసు. అది నిన్న తీర్పు వచ్చింది. ఇక 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు RRR అలైన్మెంట్ అని చెప్పేసి ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దు, రేడియల్ రోడ్ల పనులు స్పీడప్ చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. RRR సౌత్, రేడియల్ ఇతర రోడ్లపై రివ్యూ నిర్వహించిండ్రు. ఇండియా వైపు ఎవరు కన్నెత్తకుండా చేయాలి, పహల్గామ్ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటుండు. హర్యానాలో నేవీ ఆఫీసర్ ఫ్యామిలీకి పరామర్శ. ఇక వినయ్
నర్వాల్ భార్య తల్లిదండ్రులకు ఓదార్పు అని చెప్పేసి పాపం భార్య ముందరనే కాల్చి పడేసింది ఆ వేస్ట్ ఫిలోస్. కాబట్టి ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా చేయాలని చెప్పేసి అంటున్నాను. కన్నెత్తి చూడరు ఇక, ఎందుకనంటే నిన్న నైట్ రాత్రి 1:44 వేసి పడేసింది. ఒక్కొక్కటి ఇట్లా గుంజుతుంటే లెక్క మొత్తం కథమైంది లెక్క. ఇక రిజర్వేషన్లు రైలు బోగిల్ లాంటివి, వాటిలోకి ఎక్కిన వారు ఇతరులను రానివ్వరు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటా ఉంది. కొన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నాయి, మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాలని చెప్పేసి అంటుంది. వెనుకబడిన వర్గాలను గుర్తించాలి 100%. ఇక్కడ బీసీలకు సంబంధించి ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు కూడా ఒక రకంగా ఒప్పుకుంటుంది. మరి ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏందో నిజంగా ఒప్పుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ మెజారిటీ పీపుల్కి అన్యాయం జరుగుతుంది, పబ్లిక్ అన్యాయం జరుగుతూ ఉంది. ఇక విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ విధించిన ట్రంప్ అని చెప్పేసి వేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఇట్లా కట్ చేస్తున్నాడు, రీల్ కట్ చేస్తున్నాడు ట్రంప్. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే స్పెషల్ స్టోరీ వేసింది, అందుకే ఫ్లాష్ పేరుతోటి. పొద్దున పేపర్ రాలే, పొద్దున 4 గంటలకే వస్తుంది, 4 గంటలకు 3 గంటలకే వస్తుంది పేపర్, రాలే ఇయ్యాల. కొంచెం తెల్లారి దాకా చూసి వేసారు మళ్ళీ ఫ్లాష్. ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడుకి ఏంటంటే కొంచెం గాలి జనార్దన్ రెడ్డి పైన కొంచెం ఎక్కువ ఇట్లా ఒక రకంగా ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ ఆ గాలి జనార్దన్ రెడ్డిని వార్తను వేసింది. గాలికి 7 ఏళ్ల జైలు, గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ తర్వాత మెఫాజ్ అలీఖాన్లకు శిక్ష పడ్డది. గతంలో జైల్లో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు. 3 ఏళ్ళు శిక్ష ఆల్రెడీ కొంతమంది నడుస్తున్నది, వాళ్ళకు శిక్ష అనుభవించినరు. వాళ్ళకి 7 ఏళ్ళలో 4 ఏళ్ళు కట్ చేస్తారట. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తర్వాత కృపానందం. ఓఎంసీ కేసులో తీర్పు వెలువరించిన సిబిఐ కోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో న్యాయమూర్తి టి రఘురాం మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితులైన బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, మొఫజ్ అలీఖాన్ ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష, 20,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. అయితే ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు 2 లక్షల జరిమానా కూడా విధించారు. 2 లక్షల జరిమానా అనేది చాలా చిన్న విషయం. మొత్తం లక్షల కోట్లు కథం చేశారు. ఇదంతా మొత్తం గుట్టలే మొత్తం లేపడేసారు. ఇనుప ఖనిజాన్ని తవ్విరాడ మొత్తం, ఎందుకంటే అక్రమంగా ఓబులాపురం వద్ద వివాదాస్పద స్థలంలో అప్పట్లో ఇనుప ఖనిజం తవ్వకాలు ఇట్లా జరిగినాయి. చెంచల్గూడ జైలుకి వెళ్ళిండు గాలి జనార్దన్ రెడ్డి. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల గాలి జనార్దన్ రెడ్డి అతడి అనుచరులను మంగళవారం రాత్రి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో గాలితో పాటు ఆయన బావమరిది శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి సంచాలకుడు రాజగోపాల్, ఇక గాలి సహాయకుడు మెఫాజ్ అలీఖాన్ను జైలుకు తీసుకొచ్చారు. అయితే మొదటి రోజు కావడంతో సాధారణ జైలుతో కలిపి ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు, అంటే ఇయాలటి నుంచి. ఇక ఇదే కేసులో 2011లో గాలి అతడి అనుచరులు చెంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయింది లెక్క. ఏం పడ్డా కానీ లక్షల కోట్లు సంపాదించిన ఏమున్నది కథగా పోయేస్తారు 7 ఏళ్ళు అట్లా. ఇవాళ సైరన్ల మోత పౌర అప్రమత్తతపై 300 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో కసరత్తు చేస్తూ ఉంది. 2వ విభాగంలో హైదరాబాద్, విశాఖపట్నం యుద్ధ సన్నద్ధత చాటేలా పాక్ సరిహద్దుల్లో ఇవాళ రేపు భారీ వైమానిక విన్యాసాలు ఉంటాయని చెప్పేసి, విన్యాసాలు కాదు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇక భద్రతా మండలిలో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుందంట. పహల్గామ్ దాడికి బాధ్యత ఎవరిది? ఈ సమయంలో క్షిపణి పరీక్షలు ఏమిటి? వరుస ప్రశ్నలు వేసిన సభ్య దేశాలు. ప్రకటన జారీకి నిరాకరణ అంట. భారతదేశంతో సఖ్యత కుదుర్చుకోవాలని చెప్పేసి అన్ని దేశాలు చెప్తున్నాయి. అయినా కానీ వానికి బుద్ధి వస్తలేదు. మరి బుద్ధి రాకపోతే బుద్ధి చెప్పాలి. నడుస్తున్నది కథ. ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ వేసిండ్రు 3 ఐఏఎస్ ఆఫీసర్లతోటి. ఇక సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడి. సిజేఐ జస్టిస్ ఖన్నాకు 55.75 లక్షల ఎఫ్డీలు ఉన్నాయంట. జస్టిస్ బిఆర్ గవాయ్కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద
సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు వెల్లడించాలనేటువంటి మాట మాత్రం ఒక గొప్ప చరిత్రగా చెప్పుకోవచ్చు, చరిత్రలో ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జడ్జీలకు సంబంధించినటువంటి ఆస్తులు కొంతమంది నిజంగా నిజాయితీపరులు అనేటువంటి జడ్జీలు ఉంటారు, అందులో సందేహం లేదు. కానీ కొంతమంది అక్రమంగా సంపాదించి ఇష్టం వచ్చినట్టుగా మొన్న ఒకటి దొరికింది ఒక అతను, ఎవరు అక్కడ ఢిల్లీ హైకోర్టు సంబంధించినటువంటి జడ్జి, ఇంట్లో మొత్తం గుట్టలే, రూములే నిండిపోయినాయి, మొత్తం కట్టలే, అవన్నీ కూడా కాలిపోయినాయి. అంటే అటువంటి జడ్జీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆస్తులను వెల్లడించాలని చెప్పేసి సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంది. ఒక మంచి నిర్ణయంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే జడ్జీల ఆస్తులు వెల్లడించడం ద్వారా ఒక రకంగా మంచి జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులు కూడబెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా మంచిదే ఇది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే న్యాయమూర్తులు స్వయంగా అందజేసినటువంటి ఆస్తుల వివరాలను సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా 21 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఇవన్నీ కూడా సమర్పించినట్ట, మొత్తం వెబ్సైట్లో పెట్టేసిండ్రు. 21 మంది పెట్టింది, ఇంకా 12 మంది ఉన్నట్టు, ఇంకా మళ్ళీ వాళ్ళు కూడా పెట్టాలి. సీఎం రేవంత్కు అధిష్టానం పిలుపు. భట్టి, ఉత్తమ్, మహేష్తో కలిసి ఇవాళ ఢిల్లీకి పయనం. మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. అయితే అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కావడంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయంట. మరి మంత్రివర్గ విస్తరణ ఏడాదికి వస్తే ఏం కథనో చూడాలి. అందులో మంది ఎంతమంది బీసీలు ఉంటారో కూడా చూడాలి, కొత్త వాళ్ళు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం సూటిగా చెప్పారు. ఆ మాటలను ఆయన ఆవేదనగా భావించాలి. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో నిన్న శ్రీధర్బాబు మాట్లాడండి మంత్రి. రేవంత్ పరిపాలన చేతగాకపోతే తప్పుకోండి, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం, సీఎంపై కేటీఆర్ మండిపాటంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అందుకే ఈ వార్త వేయలేదా? తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారణం. రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఊతం. ఈ పోటీలు ప్రపంచ ఐక్యతకు వేదిక. మన సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలి. అతిథులకు ఘన స్వాగతం పలకాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిండు. ఇవాళ 70 దేశాల సుందరీమణులు వస్తున్నట. మొత్తం కూడా అందగత్తెలందరూ కూడా మన హైదరాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 70 దేశాల నుంచి ఇలా అందగత్తెలు వస్తారట, సుందరీమణులు. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే అందం అంటే ఏంటిది, మంచిగా ఇట్లా ఎత్తులు పొడుగులు తర్వాత కొలతలు బిల్తలు ఇవన్నీ ఉంటాయి, వీటితోనే అందం అని చెప్పేసి అనుకుంటారు. అసలు యాక్చువల్గా అది కాదు. విషయం ఏంటంటే వీటితో పాటు ఈ కనిపించడంతో పాటు నిజంగా కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంది, వాళ్ళు నిజంగా సమాజం పట్ల వాళ్ళ ఎటువంటి దృక్పథంతో ఉన్నారు, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన క్యూన్యూస్లో శనార్ తెలంగాణలో రెడీగా ఉంది, చూడండి ఒకసారి. 50 ఏళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అలైన్మెంట్లు. ఇక త్రిబుల్ ఆర్ దక్షిణ భాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రేడియల్ రోడ్ల పనుల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇక శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా రోడ్లు దాటే ఏర్పాట్లు ఉండాలి. R&B శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక కాంగ్రెస్ను వదిలేది లేదు, హామీల అమలులో రేవంత్ చేతులెత్తేశారని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. 1,00,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరిగింది. పాలన చేతగాక పేద రాష్ట్రం అంటారా అని చెప్పేసి ఈటలు అంటా ఉన్నాడు. గాలికి 7 ఏళ్ల జైలు. ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోషే. 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు. మరో 3 ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ IAS కృపానందం. ఇక తన ప్రజాసేవను గుర్తించి
తన వయస్సును పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని జడ్జిని అభ్యర్థించినట్ట గాలి జనార్దన్ రెడ్డి. గట్టెట్టుంటుందని చెప్పేసి జడ్జి అన్నాడు. ఆరోపణలు రుజువయ్యాయి, మీకు యావజ్జీవం ఎందుకు విధించొద్దు, ఇంకా ఇప్పుడు 7 ఏళ్ళు ఎందుకు నాయన, నీకు 14 ఏళ్ళు ఎందుకు ఏదని అన్నాడట జడ్జి అని ప్రశ్నించిన న్యాయమూర్తి. తీర్పు వెలువడగానే చెంచల్గూడ జైలుకు గాలి తరలింపు. ఇక జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం ఉందట. ఓబులాపురంతో అప్పట్లోనే ఖజానాకు 884 కోట్ల రూపాయల నష్టం. ఇది అధికారిక లెక్కలే. 884 కోట్లు అనేది 1000 కోట్లు కథం చేసారు, లక్షల కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఓబులాపురం ఇనుప ఖనిజం గనుల తవ్వకాల అక్రమ తవ్వకాల కేసులో మైనింగ్ మాఫియా డాన్ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. గాలిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్ళామని చెప్పేసి జేడి లక్ష్మీనారాయణ అంటుండు. అప్పుడు ఉంటుంది అట్లా. ఈయనను కూడా బాగా ఇబ్బంది పెట్టారు ఓడు లక్ష్మీనారాయణని. అక్రమ మైనింగ్ నిరూపించేందుకు శాటిలైట్ చిత్రాలు తెప్పించాం. అక్రమ గనుల తవ్వకాలు జరిపే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం. నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. మారువేషాలు వెళ్ళినట్టు అప్పుడు, లేకపోతే వీళ్ళు దొరకలే, ఆగమానం చేశారు. ఇక కన్నీళ్లతో కోర్టులు మెట్లెక్కా, న్యాయం గెలిచింది. సిబిఐ కోర్టు తీర్పు పైన సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఉంది, సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇల్లు, డిపాజిట్లు, భూములు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి. 33 మందిలో 21 మంది వివరాలు వెల్లడించిండ్రు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టిండ్రు. 120 కోట్ల రూపాయలతో శ్రీమంతుడు జస్టిస్ విశ్వనాథన్. సిజేఐ కన్నాకు 2 ఇల్లు ఉన్నాయంట, 2.77 కోట్ల నగదు, తర్వాత స్విఫ్ట్ కారు ఉందంట. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల వివరాలు వెల్లడి. ఇక గత 2.5 ఏళ్లలో 14 మంది న్యాయమూర్తుల బంధువులకు ఛాన్స్ అంట. మొత్తం నియామకాల్లో అది 6%. 14 మంది బంధువులకు ఇచ్చినాడు. చూసుకోరిగా కొలీజియం అంటే ఇట్లుంటుంది లెక్క. భారత సర్వోన్నత న్యాయస్థానం పారదర్శకతలో భాగంగా తన న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను తన వెబ్సైట్లో పెట్టింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 33 మందిలో 21 మంది తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. వారిలో జస్టిస్ కేవి విశ్వనాథ్కు అత్యధికంగా 120 కోట్ల రూపాయల ఆస్తి ఢిల్లీ తర్వాత కోయంబత్తూరులో ఉన్నట్లు వెల్లడైంది. ఆదాయ పన్ను లెక్కల్లో ఆయన 91.47 కోట్ల ఆస్తిని చూపారు. పదవి విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆస్తుల విలువ కాకుండా వివరాలను ఇచ్చారు. ఇందులో 55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయంట. ఇక రిజర్వేషన్లు, రైలు కంపార్ట్మెంట్ లాంటివి అని చెప్పేసి ముందు ఎక్కిన వారు ఇతరులను అనుమతించారని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ అన్నాడంట. అనుభవించిన వాళ్ళు అనుభవిస్తారని. ఇక యుద్ధ సన్నద్ధతకు సైరన్. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్లలో నిర్వహిస్తారు. ఇక ఎయిర్ రైడ్ సైరన్లు, క్రాష్ బ్లాకౌట్లు, పౌర శిక్షణ, తరలింపు చర్యల్లో ప్రజల్లో అవగాహన పెంపు, యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే నేర్పేటువంటి ప్రక్రియ ఇది. 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే మళ్ళీ మొదటిసారి. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్, ఆర్మీ, ఎన్సీసీ ఆధ్వర్యంలో ఇవాళ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు అర్ధగంట ఉంటుంది ఈ మాక్ డ్రిల్. భారత్తో పోరాటమా? పాక్లో ఓ మత గురువు ప్రశ్నకు అక్కడి ప్రజల నుంచి మౌనమే సమాధానమా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. లష్కరే మీ భూభాగంలోనిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు. పహల్గాంపై ఉగ్రవాద దాడి సహా క్షిపణి హెచ్చరికలపై నిలదీత, భారత్పై దుష్ప్రచారం చేయబోయి చివాట్లు తిన్న దాయా దేశం పాకిస్తాన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏంద్రా బాబు మీరు ఇష్టం వచ్చినట్టుగా లష్కరే తోయబా, ఆ తోయబా, ఈ తోయబా అని చెప్పేసి ఉగ్రవాదులని, తీవ్రవాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తారా బాబు అని చెప్పేసి అక్కడ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి దేశాలు అడుగుతూ ఉన్నాయి. సభ్య దేశాలు అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమవుతాయంట కొడుకులకు. ఇక సమ్మె వాయిదా పడ్డది. మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చ జరిపారు. అవి సఫలమైనవి. సమస్యలపై మంత్రి సానుకూల స్పందన. 2019 సమ్మె నాటి కేసుల ఎత్తివేతకు
పోలీసులకు ఆదేశాలు ఇస్తామని చెప్పేసి చెప్పిరట జేఏసీ నేతలు అంటున్నారు. ఆర్టీసీ సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక జూన్ 2లోగా పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనలు చేస్తామని చెప్పేసి అశ్వత్థామరెడ్డి అంటా ఉన్నాడు అక్కడ ఆర్టీసీ జేఏసీ నేత. ఉద్యోగుల సమస్యలపై కమిటీ నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఏర్పాటు. సంఘాలతో చర్చించి తగిన సిఫార్సులతో వారంలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. ఇవాళ ఉద్యోగ సంఘాలతో కమిటీ భేటీ కానుంది. ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు చెల్లింపు. ఇక 62 కోట్ల రూపాయల విడుదల ఇవాళ నుంచి ఖాతాల్లో జమ అవుతాయంట పైసలు. సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలు కూల్చివేత. గచ్చిబౌలిలో దాదాపు 1/2 ఎకరం కబ్జా. ప్లాట్ల యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా. ఇక 40 కోట్ల రూపాయల విలువైన స్థలంలో ఆక్రమణల తొలగింపు. గాజుల రామారంలో 15 ఎకరాల సర్కారీ భూమి స్వాహా చేసిండ్రు. అక్రమ నిర్మాణాలను తొలగించి ఫెన్సింగ్ వేసిన హైడ్రా కాపాడుతుంది కొంతవరకు. ఇక భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇరు దేశాల మధ్య కస్టమ్స్ సుంకాల తగ్గింపు. 10 ఏళ్లలో వాణిజ్యం మరో 2.90 లక్షల కోట్లు పెరిగిందని అంచనా. ఇక ఒప్పందం చరిత్రాత్మకం. దౌత్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. యూకేలో భారత ఉద్యోగులకు లబ్ధి కలిగేలా మరో ఒప్పందం చేస్తున్నట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అందాల పోటీలు. ఇక శనార్థి తెలంగాణ చూద్దాం. ఆల్రెడీ మనం ఇది చూసుకున్నాం. అర్ధరాత్రి మెరుపు దాడులు పాక్పై విరుచుకుపడ్డ భారత్ అని చెప్పేసి 9 స్థావరాలే టార్గెట్గా అటాక్ చేసేసిండ్రు. కథం చేసేసారు కథ. ఇక మైనింగ్ డాన్ గాలికి సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఓబులాపురం కేసులో జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష. తుది తీర్పు వెల్లడించిన నాంపల్లి సిబిఐ కోర్టు ఇక గాలితో పాటు అంటే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో 5గురికి శిక్ష ఖరారు చేసింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందన్లకు విముక్తి లభించింది. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత జడ్జిమెంట్ వచ్చింది నిన్న. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అడుగుతున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులే అప్పు కేవలం 4.17 లక్షల కోట్లే. ఎట్లయితుంది? 7 లక్షల కోట్లు చేసి 4,17,000 కోట్లు అంటుండు. ఎట్లయితుంది అంటే విషయం ఏంటంటే ప్రభుత్వ అప్పు తర్వాత ఈ కార్పొరేషన్ల పేరుతోటి అప్పు తీసుకొచ్చి 3 లక్షల కోట్ల దాకా తీసుకొచ్చారు. అది ఆ విషయం చెప్తాడు. మేము ప్రభుత్వం చేసిన అప్పు గిదే అని చెప్పేసి 4 లక్షల కోట్లు అంటే లెక్కల టెక్నికల్గా ఇట్లా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. షేర్ ఆటోల హెలికాప్టర్ వాడుతున్నారు. నిజంగా హెలికాప్టర్ వాడడం మాత్రం అది ఇష్టం వచ్చినట్టు వాడడం మాత్రం కరెక్ట్ కాదు. కేసీఆర్ను దూషిస్తే 4 చీరేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరిస్తారా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక సహకరించండి, తెలంగాణకు సోలార్ విద్యుత్ను కుదించొద్దు. 4,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కొనసాగించండి. వ్యవసాయ రంగంలో 1,00,000 సౌర పంపు సెట్లు స్థాపించాలి. కేంద్ర ఇంధన శాఖ మంత్రి జోషికి బట్టి విజ్ఞప్తి చేసినట. ఏసీబీ వలలో అవినీతి తిమంగళాలు. ఉద్యోగాలు ఇప్పిస్తారని సింగరేణి డ్రైవర్ మోసం. బదిలీలు చేయిస్తారని 50 లక్షల రూపాయల వసూలు. బదిలీ కోసమే, ట్రాన్స్ఫర్కే 50 లక్షలు అట చూసుకొని. మరో కొంతమందితో కలిసి బృందంగా అక్రమాలు. రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ విచారణలో మరికొన్ని పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందట. ఏసీబీ వలకు చిక్కిన ములుగు జడ్పీ సూపరింటెండెంట్ జూనియర్ అసిస్టెంట్ 25,000 రూపాయలు తీసుకుంటుండగా అరెస్ట్ చేసిరట. 25,000 పెద్దదే, బాగానే పట్టుకున్నారు. ఇక కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్. మహిళా మావోయిస్టు మృతి. విటమిన్ ప్రోటీన్ ఇంజెక్షన్స్ లభించినాయంట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా కర్రెగుట్టల్లో ఇప్పుడు అది ఉన్నాయి కదా, అయితే వాళ్ళు తినడానికి తిండి ఉండదు కదా. తినడానికి తిండి ఉండకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అంటే అక్కడ మావోయిస్టులు ఏం చేస్తారంటే ఇవి విటమిన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారంట. ప్రోటీన్ ఇంజెక్షన్స్లా ఇస్తారంట. విటమిన్స్ తర్వాత ప్రోటీన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారంట. దాంతో ఏమవుతుందంటే తిండి లేకుండా కానీ కొంతకాలం బతకొచ్చు అనేటువంటిది ఉంటుంది కదా, దానికి సంబంధించి చేస్తూ ఉన్నారంట వాళ్ళు. ఇక మావోలు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడు. 2 జవాన్లకు గాయాలైన, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కడికక్కడ కర్రెగుట్టల్లో మాత్రం అసలు యాక్చువల్గా హెలికాప్టర్లు పెట్టి
మొత్తం కూడా తిప్పుతూ ఉన్నారు. అంటే భద్రతా బలగాలు మొత్తం కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. మాకు అది బిపిస్తున్నట్టుంది. డ్యామ్ దగ్గర నుంచి ఇట్లా మొత్తం కూడా తిప్పుతున్నారు. ఇట్లా గుట్టలల్లా తిప్పేసి ఇట్లా డ్రోన్లు తర్వాత ఇవన్నీ హెలికాప్టర్లు వాడేసి అవన్నీ కూడా చేస్తున్నారంట. శాంతి చర్చలకు పిలవాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు లెటర్లు పెడతా ఉన్నారు మావోయిస్టులకు సంబంధించి. కాంగ్రెస్ కరీంనగర్ ఇన్ఛార్జ్ సస్పెండ్, శ్రీనివాస్కు వ్యతిరేకంగా టీపీసీసీకి ఫిర్యాదులు వచ్చినాయంట. వివరణ ఇచ్చిన సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ అని చెప్పేసి కొంతమందికే ఉంటాయి క్రమశిక్షణలు చర్యలు. కొంతమంది మేము ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా కానీ కొంతమందికి వర్తించాయి అనమాట. అంటే అందరూ సమానమే, కొంతమంది ఎక్కువ సమానం అన్నట్టు ఉంటుంది అన్నట్టు లెక్క. ఈ కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమే, కొంతమంది ఎక్కువ సమానం, ఇట్లుంటుంది లెక్క. ఇక సమ్మె వాయిదా, ఆర్టీసీ కార్మికులతో మంత్రి పొన్నం చర్చలు సఫలమైనాయంట. ఇక సమ్మె వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటు, ఉద్యోగులు రాజీ చేసి జారీ చేసినటువంటి సిఎస్ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు మంత్రి. ఇక రేవంత్కు పాలన చేత కావడం లేదు, అప్పుల పేరుతో సంక్షేమ పథకాల అమలు నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. ఇక 6 గ్యారెంటీల్లో సర్కారు వేటిని సరిగ్గా అమలు చేసే పరిస్థితులు లేదు. వృద్ధులు, మహిళలు, రైతులు, విద్యార్థులు అందరికీ సర్కార్ అన్యాయమే చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒక్కసారి నేటి మాట ఏం రాసినన్న. ఈ తెలంగాణ కదిలే కాలమై ఎన్నో ఉద్యమాలను మోస్తూ చరిత్ర గాయాలు వలపోత గేయాలతో సాగిపోతుంది. పొడిచే పొద్దును ముద్దాడే పోరు జెండా ఆనవాళ్ళు నిరంకుశత్వాన్ని ప్రశ్నించి దొరల పెద్దరికాన్ని తలదించుకునేలా చేసింది. రాజరిక పాలన అంతమైన మొన్నటి గాయాల మరకలు ఇంకా సలసల మండుతూనే ఉన్నాయి. తెలంగాణ నేల తెగింపును ఒట్టబట్టించుకొని ప్రతి తరానికి ఓ పోరాటాన్ని నేర్పుతుంది. మట్టి నేలలో ఒడిసిపట్టిన పాట, గొంతెత్తిన ఆర్తనాదం, ఆక్రోశ గానం, ఉద్వేగభరితం. కరువొచ్చిన పాట, కన్నీళ్ళొచ్చిన పాట, కష్టాలు, నష్టాలు, సంబరాలు, అంబరాన్ని తాకిన బతుకు కదలికల మీద పాటవాలని పరిస్థితులు లేవు. పాట చరణాలతో ఉదయించని ఉద్యమ కిరణాలు లేవు. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమ కాగడాలై మండిపోతూనే ఉన్నారు. నెత్తురుతో తడిసిన నేల, వాన చినుకుల మట్టి వాసన పరిమళాలతో గుబాలిస్తూనే ఉన్నారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న గట్టిగానే రాసిండు. ఎర్ర జెండా రాత రాసినట్టుండే. ఇక మాకు ఇస్తానికి లేవు కానీ మీరు తిరుగుతానికి ఉండే అని చెప్పేసి ఇక్కడ సకినాల సుధాకర్ పటేల్ వ్యాసం రాసిండు. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టుగా హెలికాప్టర్లు తిరుగుతున్నారు ఆయన, మరి మాకే పేదలకు అయినప్పుడేమో పైసలు లేవంటున్నారు, మరి మీకెట్లా పైసలు వస్తున్నాయని చెప్పేసి అడుగుతూ ఒక వ్యాసం రాసిండు. తెలంగాణ బీసీ సమరయోధుల స్ఫూర్తి యాత్ర, ప్రతిపాదిత కరపత్రం మారోజు వీరన్న, బెల్లి లలితక్క, అమరజ్యోతి. మే 16 మారోజు వీరన్న, మే 26 బెల్లి లలితక్క 26వ వర్ధంతి సందర్భంగా ఒక ప్రత్యేక వ్యాసం రాసినట్టుంటూ హిందూ బీసీ మహాసభ బీసీ ఆజాదీ జేఏసీ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ రాసిండు. గంట సోమన్న ఒక వ్యాసం రాసిండు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అవుతుందా అని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు గంట సోమన్న. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. నా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళ కళ్ళలో వెలుగు చూసినప్పుడే నా నిజమైన పుట్టినరోజు అని చెప్పేసి డాక్టర్ రాజశేఖర డైరెక్టరేషన్ చూసుకోవచ్చు. ఇక పాక్తో ఐసీసీ టోర్నీల్లోనూ ఆడవద్దు, దీనిపై భారత ప్రభుత్వానికి తుది నిర్ణయం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేసిండు. ఇక పసిడికి డిమాండ్ అంటే బంగారానికి 2400 రూపాయల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతలు, టారిఫ్ షాక్లో నేపథ్యంలో బంగారం ధర మళ్ళా పెరిగిందట. మోడీకి ముందే తెలుసు పహల్గామ్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధాని మోడీకి 3 రోజుల ముందే తెలుసని మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక యూకేతో స్వేచ్ఛా వాణిజ్యం, భారత్ యూకే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంతో పాటు డబుల్ కంట్రిబ్యూషన్
కన్వెన్షన్ ఒప్పందం కుదిరింది. ఇక నాటి బికినీల పోటీ. అద్భుతాలు కేవలం అనుకుంటే జరగవు, పరిస్థితులే వాటిని సృష్టిస్తాయనడానికి ఉదాహరణ మిస్ వరల్డ్ పోటీలు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది సాక్షి దినపత్రిక. ఇక కొత్త పోపు ఎవరో, తదుపరి పోపు ఎవరనే ఉత్కంఠ తీవ్రమైంది. అయితే కార్డినల్స్ వాటికన్ సిటీలో రహస్య ఓటింగ్కు సిద్ధమయ్యారు. ఆపరేషన్ అభ్యాస్కు దేశం సిద్ధం. యుద్ధ సన్నద్ధత, విపత్తు నిర్వహణపై ఇవాళనే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో పౌరుల భాగస్వామ్యం, వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో శిక్షణ. ఇక డ్రిల్ జరిగే ప్రాంతాల జాబితాలో హైదరాబాద్, విశాఖ, ఢిల్లీ ఉన్నాయి. సన్నాహక కసరత్తులు విజయవంతం. ఇక గతంలో 1962లో, 1965లో, 1971లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక మంగళవారం జమ్మూలోని ఒక పాఠశాలలో మాక్ డ్రిల్ సందర్భంగా తలదాచుకున్న విద్యార్థులు అని చెప్పేసి ఇట్లా బాంబులు పడితే ఎట్లా వేయాలి, ఏది పడితే ఎట్లా వేయాలి ఇంకా అనే దానిపైన అట్లా శిక్షణ ఇస్తుంటాం అన్నమాట ప్రజలకు. ఒక రకంగా ఇక పాకిస్తాన్ నుంచి ఒక రకంగా హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో మనం జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పేసి ఇదంతా కూడా మొత్తం జరుగుతూ ఉంది. 100% గట్టిగానే ఇచ్చుడే పాకిస్తాన్కు. ఇక ఓబులాపురం మైనింగ్ కేసు సబిత నిర్దోషి అని చెప్పింది. నిర్దోషం చెప్పింది కానీ ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి దోషం చెప్పలే ఈమె. ఎందుకంటే సాక్షికి కొంతవరకు ఆమె వాళ్ళ మీద అదే అభిమానం ఉంటుందన్నమాట. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది అంతా కూడా. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కేసు ఇది. అక్రమ తవ్వకాలు చేశారు. పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కుప్రానందం కూడా తీర్పు వెల్లడించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి, తర్వాత బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్ దోషులు 7 ఏళ్ళు జైలు అని చెప్పేసి చిన్నగా రాసుకొచ్చింది ఈమె. ఉంటుంది అనమాట. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది లెక్క. న్యాయం గెలిచింది, నన్ను ముందు పెట్టి వైఎస్ను దోషిగా నిలబెట్టాలని చూశారని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి అంటుంది. మేము ఎక్కడ చట్టవిరుద్ధంగా అనుమతులు ఇవ్వలేదు, తప్పు చేయకపోయినా నాకు కన్నీళ్లతో కోట్లు మెట్లెక్కా, 12.5 ఏళ్ల పాటు మానసిక వేదన అనుభవించా, వాస్తవాలను పరిశీలించిన కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించిందని చెప్పేసి అక్కడ సబితా ఇంద్రారెడ్డి అంటా ఉన్నారు. ఆర్టీసీలో సమ్మె యోచన వాయిదా వేసుకున్నారు. ఇక కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలు. ముందే సరైన మందు అంట. అంటే ఏదైనా కానీ ముందు తెలుసుకుంటే కొంత తొందరగా ఈజీగా ఉంటుంది. ఇక పోతిరెడ్డిపాడుపై టెలిమెట్రీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే 50 ఏళ్లకు తగ్గట్టుగా రోడ్ల అనైన్మెంట్లు అని చెప్పేసి త్రిబులర్కి సంబంధించి నిన్న మాట్లాడారు ముఖ్యమంత్రి. ఇక ఉద్యోగులతో చర్చలకు త్రిసభ్య కమిటీ, చైర్మన్గా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్. ఇక చేత కాకపోతే తప్పుకో సీఎం రేవంత్పై కేటీఆర్ ధ్వజమెత్తినట్టుగా ఒక వార్త. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, మిస్ వరల్డ్ పోటీలతో అవకాశం, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ఆస్కారం. మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న మాట్లాడాడు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. ఈమె అప్డేట్ చేయనట్టుంది, చేయలేదా? చాలామంది రాయాలి. ఎందుకంటే రాత్రి 1:44 తర్వాత జరిగిందనమాట. ఏది సింధూరు జరిగింది కాబట్టి దానిపైన ఈమె అప్డేట్ చేయనట్టుంది. పారేసిన రేవంత్, పాలన చేతగాకుంటే దిగిపో, నీ అంత అసమర్థుడు పాలకుడు మరొకరు లేరని తేలింది. 17 నెలల్లో తెలంగాణ ఆదాయం ఎందుకు పెరగలేదు? అనుముల కుటుంబం ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పు. మీ అన్న అల్లుడికి 1000 కోట్లు ఎట్లొచ్చినాయి? నీ వియ్యంకుడి కంపెనీ అప్పులు ఎట్లా రైట్ ఆఫ్ అయినాయి? దివాలా తీసింది రాష్ట్రం కాదు, కాంగ్రెస్ నేతల బుర్రలు అని చెప్పేసి కేటీ రామారావు అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. 43 సార్లు ఢిల్లీకి పోయి 43 పైసలు ఆయన తెచ్చినావా అని చెప్పేసి అడుగుతున్నాడట కేటీ రామారావు. అవును, కేసీఆర్ తప్పు చేసిండ్రు, అప్పు చేసిండట. కల్పతరువు లాంటి కాళేశ్వరాన్ని కట్టి ధాన్యం పండించడంలో తెలంగాణను పంజాబ్, హర్యానా కంటే ముందు నిలబెట్టిండ్రు అని చెప్పేసి ఏమైనా అంటేందుకనే సిగ్గేమైనా శరమని ఉండాలని అంటారు పబ్లిక్. ఇప్పుడు కాళేశ్వరం పోయి మొత్తం బీకి అంత మొత్తం పచ్చలు అయిపోయి ఆడ తునకలై మొత్తం పర్యలు పడితే కాళేశ్వరం అద్భుతం అని ఇంకా కూడా అంటేందుకు ఏమైనా ఉండాలి. వలస జిల్లాలుగా పేరొందిన పాలమూరు గోస తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టి 90% పూర్తి చేసిండ్రు. చూసినవా? ఎవరైనా చూస్తే నిజంగానే అనుకుంటారు పాలమూరులో మొత్తం వలసలే లేవనుకుంటారు. పోయి చూస్తే అర్థమవుతుంది. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 30,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకం తెచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండ్రు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. 1,00,000 విద్యుత్ మెగావాట్ల లోటుతో ఉన్న తెలంగాణను 24 గంటలు కరెంట్ ఇచ్చిండ్రు. అందులో 24 గంటల దాంట్లో ఏది కమిషన్ కొట్టిండు కదా.
ఏది ఇప్పుడు మళ్ళీ కరెంటు విషయంలో కూడా జరుగుతుంది కదా, ఛత్తీస్గఢ్తో ఒప్పందం. అవును, కేసీఆర్ అప్పు చేసిండ్రు, రైతు బంధు పథకం తెచ్చి 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిరట. 29,000 కోట్ల రూపాయల రైతుల అప్పులు తీర్చిండ్రు. బాగానే తీర్చిండ్రు. ఇప్పుడు ఏమైంది కానీ, అవును అప్పు చేసిండ్రు, ఎందుకు అప్పు చేసిరని చెప్తానికి ప్రయత్నం చేస్తుంది ఈమె. హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండ్రు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండ్రు. ఓ అఖండమైన సెక్రటేరియట్ను కట్టిండ్రు. ఓ అద్భుతమైన, ఎందుకు సెక్రటేరియట్ను కట్టిండ్రు అంటే ఆల్రెడీ సెక్రటేరియట్ ఉండే మనకు, పైసలు ఎందుకు ఆడ వాస్తు సరిపోతలే బాగాలేదని చెప్పేసి కడితే అది కట్టినా కానీ ఉల్టా అయిపోయాయి మొత్తం కథ అంతా. మాకు కాంగ్రెస్ చేసింది ఏందో చెప్పు. 15 నెలల్లో 1.7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక్క ఇటుకైనా వేర్చినవా, ఒక్క మంచి పని అయినా చేసినవా అని చెప్పేసి ఈమె రాసుకొచ్చింది. ఇక తెలంగాణ ఇజ్జత్ వాయే అనాలోచిత వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తూ ఉంటుంది ఈమె. ఆర్టీసీ సమ్మె వాయిదా పడ్డది. ఈ ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిండ్రు. కేటగిరీ 2లో హైదరాబాద్ నగరంలో 4 చోట్ల ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇంకో ఎట్లా దాక్కోవాలి, ఎట్లా చేయాలనేది. ఇప్పటికి రాలిన మట్టిపూలు 492 మంది అని చెప్పేసి 4 రైతుల ఆత్మహత్య. ఇక వెదిరే శ్రీరామ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంతనాలు, పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించినట్లు సమాచారం అంట. ఇరిగేషన్ శాఖ అధికారులను అనుమతించలే. భేటీ ఆంతర్యంపై ఇరిగేషన్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతుందట. ఈమెకు చర్చ అనిపిస్తుంది. ఓఎంసీ కేసులో సవిత నిర్దోషి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్ర సాములోరా బాసర అమ్మవార పుష్కర్ ఘాట్ కబ్జా చేసి కట్టిన నిత్యహారతి మండపం. ఓకే, బాసరలో పుష్కర ఘాట్ను కబ్జా చేసిన స్వామీజీ. గోదావరి నిత్యహారతి కార్యక్రమంలో వసూళ్ల దందా. భక్తి ముసుగులో రోజుకు 50,000 నుంచి 1,00,000 కలెక్షన్లట. ఉదయం పూట ఘాట్ అద్దెకిస్తూ మరో రకం వ్యాపారం. లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధ్వంసంతో ప్రస్థానం. శ్రీ వేదభారతి పాఠశాల నిర్వహణపై ఆరోపణలు. ఘాట్లు అడుగుపెట్టేందుకు వణుకుతున్న అర్చకులు. అమ్మవారి ఉనికికే ప్రమాదం అంటున్న స్థానికులు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. దానికి సంబంధించి బాసరలో నరఘోష అని చెప్పేసి ఒకటి వేసే కథనం. ఆ కథనానికి దానిపైన ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది, మనం చేస్తున్నాం, ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి ఒక వార్త. అగ్రోజ్ 10% కమిషన్. ఒక రాజకీయ నేత వసూళ్ల దందా. ముడుపుల ముడితేనే బిల్లులు క్లియర్ అవుతున్నాయంట. బహిరంగంగానే కాంట్రాక్టర్లకు బెదిరింపులు. లబోదిమ్మమంటున్న సరఫరాదారులు. రైతులకు శాపంగా మారిన కమిషన్ దందా అని చెప్పేసి మరి ఇదేందో కథ. జూన్ 9, 8